Good morning everyone. Today we are going to discuss about SSC CGL test 7 regarding English. Okay, moving to the first question. The first question is select the most appropriate antonym of the given word triumph. Triumph ki manaki em kanukomannarante opposite word ni find out cheyamannaru. So first triumph ante meaning enti ante success or victory annamata. ఏదైనా మనము సక్సెస్ సాధించినాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమని చెప్పచ్చు అంటే ట్రయంఫ్ అని చెప్పచ్చు. బట్ దీనికి మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డిఫీట్ అంటే ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు కదా, ఫెయిల్యూర్. ఓకే, ఓడిపోవడాన్ని డిఫీట్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ క్యాప్చర్. క్యాప్చర్ అంటే ఏంటంటే సీజ్ అనమాట. ఓకే, ఏదైనా బంధించడం ఆర్ ఏమైనా మన కంట్రోల్లో ఉంచుకోవడాన్ని ఏమంటామంటే క్యాప్చర్ అని అంటామన్నమాట. ఓకేనా. అటైన్మెంట్. ఓకేనా, అటైన్మెంట్ అంటే ఏంటంటే అచీవ్మెంట్. ఏదైనా మనం అచీవ్ చేసినప్పుడు మనం అటైన్మెంట్ అని చెప్తామన్నమాట. ఏదైనా సాధించినప్పుడు అటైన్మెంట్ అని చెప్తాం. సక్సీడ్ అనుకోండి, సక్సీడ్ అంటే విక్టరీ ఆర్ సక్సెస్ కదా. సో మనకి ఈజీగా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు యాంటోనిమ్ ఆఫ్ ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే సక్సెస్ అండ్ సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఫెయిల్యూర్ కదా. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1, దట్ ఈస్ డిఫీట్ అనమాట. సో ట్రయంఫ్కి యాంటోనిమ్ ఈజ్ డిఫీట్, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. Moving to the next question, select the most appropriate antonym of the underlined word. ఓకేనా, మనం ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చిన అండర్లైన్డ్ వర్డ్కి మనం ఏం కనుక్కోవాలి అంటే యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో sentence is Ranin feels that the notion of democracy is a farce అన్నారనమాట. ఓకే, రానన్ ఏం ఫీల్ అవుతున్నాడంటే డెమోక్రసీ అనేది ఓకేనా ఒక నాటకం అని అనుకుంటున్నాడు అనమాట. ఓకే ఓకే, రానిన్ ఫీల్స్ దట్ ద నోషన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్స్ అనమాట. నోషన్ అంటే ఐడియా ఆర్ బిలీఫ్ అనమాట. ఓకేనా, నోషన్ మీన్స్ నోషన్. నోషన్ అంటే ఏంటంటే ఐడియా ఆర్ బిలీఫ్ అనమాట. ఓకేనా, నమ్మకం. ఓకే, డెమోక్రసీ మీద నమ్మకం ఏంటంటే ఒక నాటకం లాగా ఉంది అంటున్నారనమాట. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, నోషన్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కోషియంట్ అంటే ఏంటంటే రిజల్ట్ ఆఫ్ డివిజన్. మనం డివిజన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని మనం కోషియంట్ అని అంటాం అనమాట. లా అంటే ఏంటి, లా అంటే రూల్, న్యాయము అని అర్థం అనమాట. రియాలిటీ అంటే ఏంటంటే నిజంగా. ఓకేనా, రియల్, నాట్ ఇన్ బిలీఫ్ ఆర్ ఐడియా అనమాట. ఊహల్లో లేకపోతే మనం అనుకున్నది కాదు, రియల్ లైఫ్ అనమాట. దట్ మీన్ రియాలిటీ అనమాట. పోర్షన్ అంటే ఏంటి అంటే ఒక షేర్ అనమాట, ఒక పార్ట్, దాన్ని మనం పోర్షన్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి, నోషన్ అంటే ఒక బిలీఫ్, ఒక బిలీఫ్ అనమాట. అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు, మన నమ్మకం అనమాట. సో రియాలిటీ అంటే ఏంటి, నిజం అనమాట, ట్రూ కదా. సో మనకి నోషన్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందండి, రియాలిటీ అవుతుంది అనమాట. సో రియాలిటీ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ నోషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ వ్యాక్స్ అనమాట. వ్యాక్స్కి మనం ఏం కనుక్కోవాలి అంటే యాంటోనిమ్ కనుక్కోవాలి. ఓకే, వ్యాక్స్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఆర్ గ్రోత్ అనమాట, పెరగడం. సో వ్యాక్స్ అంటే ఇంక్రీజ్ ఆర్ పెరగడం ఆర్ గ్రోత్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాలిష్ అంటే ఏంటంటే టు మేక్ షైనింగ్ అనమాట. టు మేక్ షైనీ అంటే మెరుస్తూ ఉండడాన్ని మనం పాలిష్ అని అంటాం అనమాట. పాలిష్డ్గా ఉంది అంటే నీట్గా ఉంది, క్లియర్గా ఉంది, మెరుస్తూ ఉంది అని అర్థం అనమాట. కేన్ అంటే ఏంటంటే స్టిక్, కర్ర అని అర్థం అనమాట. ఓకేనా. బట్ వెయిల్ అంటే ఏంటంటే క్రై లౌడ్లీ, గట్టిగా ఏడవడాన్ని వెయిల్ అని అంటాం అనమాట. వేన్ అంటే ఏంటంటే డిక్రీజ్, తగ్గించడం అనమాట.
సో చూడండి, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేవి ఏంటి? యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ కదా. సో వ్యాక్స్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వేన్ అనమాట. వ్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్ అండ్ వేన్ ఈజ్ డిక్రీజ్. కాబట్టి మనకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే వ్యాక్స్కి వేన్ ఈజ్ ద ఆపోజిట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకేనా, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ కొన్నోటేషన్, కరెక్ట్. ప్యాటర్న్ అనేది తప్పు అనమాట. డబల్ టీ అవసరం లేదు, సింగిల్ టీ. ప్యాటర్న్ అంటే ఎవరంటే హెల్పర్ అనమాట, సహాయకుడు. ఓకేనా, ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం ప్యాటర్న్ అని అంటామన్నమాట. డర్త్ అంటే ఏంటంటే స్కేర్సిటీ అని అర్థం ఆర్ ల్యాకింగ్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, కొనటేషన్ అంటే అసోసియేటెడ్ అనమాట అండి, సంబంధించింది, దాంతో సంబంధించింది అని అర్థం. ప్యాటర్న్ అంటే ఏంటి? హెల్పర్. డర్త్ అంటే ఏంటి? స్కార్సిటీ ఆర్ ల్యాక్ అనమాట. అండ్ క్వారీ అంటే ప్లేస్ వేర్ స్టోన్స్ ఆర్ డగ్. అంటే స్టోన్స్ని తవ్వుతారు కదా, ఆ ప్లేస్ని ఏమంటామంటే క్వారీ అని అంటామన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి? ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ వచ్చేసి ప్యాటర్న్ అనమాట. పిఏ డబల్ టీ కాదు, పిఏ సింగిల్ టీ అనమాట. ఇక్కడ సింగిల్ టీని మనం రీప్లేస్ చేయాలి డబల్ టీతో. PATRON, దట్ ఈస్ హెల్పర్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ స్కాటర్డ్. స్కాటర్డ్ అనే వర్డ్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాంటోనిమ్, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. షీ వాజ్ అప్సెట్ సీయింగ్ ద స్కాటర్డ్ డాక్యుమెంట్స్. ఓకే, తన డాక్యుమెంట్స్ స్కాటర్డ్గా పడి ఉండడాన్ని చూసి తను చాలా అప్సెట్గా ఉంది. స్కాటర్డ్ అంటే చెల్లా చెదురుగా పడివేయడం అనమాట. ఓకేనా, స్కాటర్డ్ అంటే స్ప్రింకిల్డ్ అనొచ్చు అనమాట. స్ప్రింకిల్డ్ అంటే spread out. Scattered means చెల్లా చెదురుగా పడి ఉండడం, నాట్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ వే. ఆర్గనైజ్డ్గా లేకుండా ఉండడాన్ని స్కాటర్డ్ అని అంటామన్నమాట. ఓకేనా, పెరిష్డ్ అంటే ఏంటి? డెడ్. ఓకేనా, నాట్ అలైవ్ అని అర్థం అనమాట. ఓకే, డిసిపేటెడ్ అంటే ఏంటంటే డిస్పర్స్డ్. ఆర్ వేస్టెడ్ అని అర్థం అనమాట. డిస్పర్స్డ్ అంటే వేటికి అవి సపరేట్గా అయిపోవడం అనమాట, ఆర్ వేస్టెడ్ అనమాట. స్ప్రింకిల్డ్ అంటే సేమ్ లైక్ స్కాటర్డ్ అనమాట. అంటే మనం స్ప్రింకిలింగ్కి ఎక్కువ వాటర్కి యూజ్ చేస్తాం అనమాట, లైక్ డ్రాప్లెట్స్ లాగా స్ప్రింకిల్ అయిపోవడం అనమాట. ఓకేనా, గ్యాదర్డ్ అంటే కలెక్టెడ్, ఒక చోటికి తీసుకురావడం అనమాట. సో మనకి ఏం చెప్పారు ఇక్కడ? స్కాటర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్కాటర్డ్ అంటే ఏంటి? చెల్లా చెదురుగా పడి ఉండడం. గ్యాదర్డ్ అంటే ఏంటి? చెల్లా చెదురుగా పడి ఉన్నదాన్ని కలెక్ట్ చేయడం అనమాట. సో ఆపోజిట్ వర్డ్ ఫర్ స్కాటర్డ్ ఈజ్ గ్యాదర్డ్. సో ఫోర్త్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. గ్రామటికల్గా మనకి కరెక్ట్ సెంటెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సుప్రియా ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకేనా, ఇక్కడ మనకి మిస్టేక్ ఏం కనిపిస్తుందంటే ఒక నేమ్ ముందు ద అనేది మనం అవసరం లేదు. మనకి ద అనే ఆర్టికల్ మనం నేమ్ ముందు, ఓకే, యూజువలీ హ్యూమన్ బీయింగ్స్ నేమ్స్ ముందు యూజ్ చేయమన్నమాట. ఓకే, ద సుప్రియా ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ద ఈజ్ రాంగ్, కాబట్టి మనకి ఇది గ్రామటికల్లీ కరెక్ట్ కాదనమాట. సో నెక్స్ట్ వన్, సుప్రియా ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకేనా, బెస్ట్ అనేది ఏంటండి? బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఓకేనా, గుడ్, బెటర్, బెస్ట్. ఓకే, సో సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఏముండాలి? ద అనే ఆర్టికల్ ఉండాలన్నమాట. సో సుప్రియా ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సుప్రియ ఈజ్ బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. కానీ ఇక్కడ ద అనేది మనకు మిస్ అయిపోయింది అనమాట. బెస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్గా మనకి ద అనే ఆర్టికల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో మనకి అప్పుడు సి అనేది కూడా రాంగ్. నెక్స్ట్ ద సుప్రియ, ఇక్కడ ద అనేది మనకి అవసరం లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4, దట్ ఈస్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెంటెన్స్కి ఏదైతే కరెక్ట్గా సరిపోతుందో ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యు ఆర్ ద డాష్ టు ద థ్రోన్ అండ్ షుడ్ బిహేవ్ ఇన్ సచ్ ఎ మేనర్. థ్రోన్ అంటే ఏంటి? మనకి సింహాసనం అన్నమాట. ఓకే, యూజువల్గా సింహాసనం అనేది రాజుల యొక్క పిల్లలు కూర్చుంటారు. సో మనకి ఇక్కడ ఆన్సర్స్ చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం, అనలైజ్ చేద్దాం. హెయిర్ అంటే ఏంటండి? హెయిర్ అంటే జుట్టు అనమాట. ఓకేనా, జుట్టుకి థ్రోన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. హియర్ అంటే ఇక్కడ చూడండి, హియర్ అని ఇక్కడ మనం రాసినట్టయితే మనకి ఏమన్నా మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుందా? యు ఆర్ ద హియర్ టు ద థ్రోన్ అంటే నువ్వు ఇక్కడ అని వస్తుంది కదా. సో మనకి ఇక్కడ కూడా హియర్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. హెయిర్ అంటే ఏంటండి? హెయిర్ అంటే ఏంటి అంటే ర్యాబిట్ అని అర్థం అనమాట. సో థ్రోన్కి ర్యాబిట్కి కూడా సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ హైర్. హైర్ అంటే ఏంటి అంటే వారసుడు, సక్సెసర్ అనమాట. సో మనకి థ్రోన్కి హెయిర్కి సంబంధం ఉంది. సో యు ఆర్ ద హెయిర్, నువ్వు వారసుడివి టు ద థ్రోన్ అనమాట. అంటే నువ్వు సింహాసనానికి వారసుడివి ఆర్ వారసురాలివి. అండ్ షుడ్ బిహేవ్ ఇన్ సచ్ ఎ మేనర్, నువ్వు అలానే బిహేవ్ చేయాలి, రాజులాగా బిహేవ్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4, దట్ ఈస్ హెయిర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ అండి, దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈజ్ పుడ్డింగ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ బై హర్. తను ఆల్రెడీ పుడ్డింగ్ ప్రిపేర్ చేసింది అని చెప్తున్నారు. సో మనం దీన్ని యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేద్దాం. బై హర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా. సో మనం ఇక్కడ సబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, షీ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ పుడ్డింగ్, అంతే కదా. హ్యాజ్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ప్లూరల్ కదా, సో రాంగ్ అవుతుంది. విల్ అనేది ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఓకేనా, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది అనమాట. హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఈజ్ పాస్ట్ టెన్స్. సో ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే ఉంది కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. షీ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ పుడ్డింగ్. పుడ్డింగ్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా, సో కరెక్ట్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. షీ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ పుడ్డింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్క్రైబ్ హౌ you will tell your parents that Darshana was laughed at by all her classmates in active voice. So Darshana was laughed at by all her classmates అనేది మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్లో ఇచ్చినారనమాట. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ క్లాస్మేట్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఆల్ హర్ క్లాస్మేట్స్ అని. సో థర్డ్ ఆప్షన్ మనం ఈజీగా రాంగ్ చేసేయచ్చు, బికాజ్ ఇది సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది సబ్జెక్ట్గా మనకి అవ్వదన్నమాట. ఓకే, సో ఆల్ హర్ క్లాస్మేట్స్ వాజ్ లాఫ్డ్ అనేది ఏంటండి? సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సో ఆల్ హర్ క్లాస్మేట్స్ లాఫ్డ్ ఎట్ దర్శన. విల్ బీన్ లాఫ్ ఈజ్ వెరీ మచ్ అసలు రాంగ్ అనమాట. విల్ బీన్ అనేది రాదు, విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ కదండి. సో ఇక్కడ ఇచ్చింది మనకి పాస్ట్ టెన్స్ అనమాట. సో కాబట్టి ఆల్ హర్ క్లాస్మేట్స్ లాఫింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ కదా, కాబట్టి ఇది కూడా రాంగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, దట్ ఈస్ ఆల్ హర్ క్లాస్మేట్స్ లాఫ్డ్ అట్ దర్శన అనమాట. సో ఇక్కడ చూడండి, దర్శన అనేది సబ్జెక్ట్, ఇది మనకి ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయింది. దీస్ ఆల్ ఆర్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ వర్బ్ థర్డ్ ఫామ్ అండి. ఎందుకంటే ఇది
ఎందులో ఉంది? పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం కూడా సింపుల్ పాస్ట్లోకి కన్వర్ట్ చేయాలి, యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. దట్ ఈజ్ ఆల్ హర్ క్లాస్మేట్స్ లాఫ్డ్ అట్ దర్శన. సో నెక్స్ట్ క్వశ్చన్, sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. అంటే ఇప్పుడు మనకి ఇచ్చినవి జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. ఇవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ లాగా మనల్ని ఏం చేయమన్నారు? అరేంజ్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో వెల్ యూ కాంట్ మేక్ మీ షీ సెడ్ లుకింగ్ బ్యాక్ అట్ మీ. యూ కాంట్ మేక్ మీ అనేది రియాక్షన్ కదా, వాళ్ళు ఏదైనా చేస్తేనే మనం చెప్తాము. సో ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. షీ వెంట్ ఆన్ వెల్ యూ మైట్ ట్రై ఐ రెస్పాండెడ్ అండ్ షీ లాఫ్డ్. ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. నెక్స్ట్, షీ కేమ్ ఇన్ అండ్ వీ సెడ్ హలో. ఎస్, హలో అని చెప్పినప్పుడు మనకి ఇంట్రడక్షన్ స్టార్ట్ అయినప్పుడే కదా. సో కాబట్టి చూద్దాం, సి ఇస్ ఇంట్రడక్షన్ లైన్ అవ్వచ్చు అనమాట, ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు. సో షీ కేమ్ ఇన్ అండ్ వీ సెడ్ హలో, దెన్ షీ జస్ట్ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్ వాట్ యూ వాంట్. మ్యాక్ కెడ్నీ రిమెంబర్డ్. సో వెల్ ఐ వాంట్ యూ గ్రిన్ అండ్ సీమ్ ప్లీజ్డ్ ఐ యాడెడ్. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఇంట్రడక్షన్ లైన్ ఏంటి అంటే సీనే అనమాట. తను లోపలికి వచ్చి ఏం కావాలి అని అడిగింది. షీ కేమ్ ఇన్ అండ్ వీ సెడ్ హలో అండ్ షీ జస్ట్ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్ వాట్ యూ వాంట్. మ్యాక్ కెన్నీ రిమెంబర్డ్. మ్యాక్ కెన్నీ ఏం గుర్తు చేసుకున్నాడు అంటే తను లోపలికి వచ్చి మీకు ఏం కావాలి అని అడిగింది అనమాట. సో నెక్స్ట్, వెల్ తను ఏం చెప్పాడంటే వెల్ ఐ వాంట్ యూ టు గ్రిన్ అండ్ సీమ్ ప్లీజ్డ్ ఐ యాడెడ్. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఓకే, నవ్వుతూ సంతోషంగా ఉండాలి, ప్లీజ్డ్ అంటే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని తను యాడ్ చేశాడనమాట. నెక్స్ట్ వన్, వెల్ యూ కాంట్ మేక్ మీ షీ సెడ్ లుకింగ్ అట్ మీ. ఓకేనా, మీరు నన్ను నవ్వేలాగా చేయలేరు అని తను వెనక్కి తిరిగి అలా చెప్పిందనమాట. నెక్స్ట్, షీ వెంట్ ఆన్ వెల్ యూ మైట్ ట్రై ఐ రెస్పాండెడ్ అండ్ షీ లాఫ్డ్. తను వెళ్తూ ఉంది, ఏం చెప్పాడు తను? నువ్వు ట్రై చేయొచ్చు అని చెప్పాడనమాట. సో తను ఏం రెస్పాండ్ అయింది? తను ఇలా రెస్పాండ్ అయ్యాడనమాట, మీరు ట్రై చేయొచ్చు అని. అప్పుడు తను నవ్వింది. సో సిడిఏబి అనేది మనకి కరెక్ట్ పారాగ్రాఫ్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి సిడిఏబి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో జంబుల్డ్ సెంటెన్సెస్ అండ్ వీ హ్యావ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ దీస్ త్రీ అప్రోచెస్ అంటే ఏ అప్రోచెస్ మనకు తెలియదు. సో ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు అనమాట, సెంటెన్స్ అవ్వదు. నెక్స్ట్, దెర్ వర్ 3 అప్రోచెస్ టు ద బ్రిడ్జ్, 1 ఫ్రమ్ ద నార్త్, 1 ఫ్రమ్ ద సౌత్ అండ్ బిట్వీన్ దీస్ 2 ఏ వెల్ బీటెన్ ఫుట్పాత్ ఫ్రమ్ ద రుద్రప్రయాగ్ బజార్. ఇది అవ్వచ్చండి ఇంట్రడక్షన్ లైన్. నెక్స్ట్ వన్, సాటిస్ఫైడ్ దట్ ద లెపర్డ్ హ్యాడ్ నాట్ క్రాస్డ్ ద రివర్. ఓకే, ఇది అవ్వదు. నెక్స్ట్, ఐ ఎగ్జామిన్డ్ ద ఫుట్పాత్. ఓకే, ఇంట్రడక్షన్ లైన్ ఫస్ట్ వన్ వచ్చేసి బి అనమాట. బ్రిడ్జ్కు 3 అప్రోచెస్ ఉంటాయన్నమాట. ఒకటి నార్త్, ఒకటి సౌత్ అండ్ బిట్వీన్ దీస్ 2 ఏ వెల్ బీటెన్ ఫుట్పాత్ ఫ్రమ్ ద రుద్రప్రయాగ్ బజార్ అన్నారు. ఓకే, నెక్స్ట్ దానికి కనెక్షన్ చూద్దాం. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ 3 అప్రోచెస్, అంతే కదా, 3 అప్రోచెస్ ఉన్నాయి అని చెప్పారు. నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ అంటే అన్ని గమనించిన తర్వాత 3 అప్రోచెస్ ఎలా ఉన్నాయి అని గమనించిన తర్వాత కేర్ఫుల్లీ ఐ క్రాస్డ్ ద బ్రిడ్జ్ అండ్ ఎగ్జామిన్డ్ ద కేదార్నాథ్ పిలిగ్రిమ్ రోడ్ ఫర్ ఏ హాఫ్ మైల్. ఓకేనా, 3 అప్రోచెస్ గమనించిన తర్వాత కేర్ఫుల్గా అతను బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇంకా కేదార్నాథ్ పిలిగ్రిమ్ రోడ్ హాఫ్ ఏ మైల్ వరకు తను ఎగ్జామిన్ చేశాడనమాట. ఓకేనా, నెక్స్ట్ ఐ ఎగ్జామిన్డ్ ద ఫుట్పాత్ ఆన్ విచ్ 3 nights ప్రీవియస్లీ మై గోట్ హ్యాడ్ బీన్ కిల్డ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇవి 2 ఇదంతా గమనించిన తర్వాత ఈ 3 అప్రోచెస్ బ్రిడ్జ్కి దారులు ఉంటాయి కదా, 3 దారులు గమనించిన తర్వాత మళ్ళీ అతను కేదార్నాథ్ పిలిగ్రిమ్ రోడ్ గమనించాడనమాట. అక్కడ కూడా గమనించిన తర్వాత నెక్స్ట్ ఏం గమనించాడు? ఎగ్జామిన్డ్ ద ఫుట్పాత్ ఆన్ విచ్ 3 nights ప్రీవియస్లీ మై గోట్ హ్యాడ్ బీన్ కిల్డ్. 3 nights ముందు
తన గోట్ ఎక్కడైతే చంపబడిందో ఆ ఫుట్పాత్ని కూడా తర్వాత తను గమనించాడనమాట. నెక్స్ట్, సాటిస్ఫైడ్ దట్ ద లెపర్డ్ హ్యాడ్ నాట్ క్రాస్డ్ ద రివర్ ఐ డిటర్మైన్ టు పుట్ ఇన్ ఆపరేషన్ మై ప్లాన్ ఫర్ క్లోజింగ్ ద 2 bridges at night and thus confining the leopard to my side of the river. ఓకేనా, అది దారులు ఉన్నాయి కదా 3 అప్రోచెస్, అందులో మనకి కొన్ని క్లోజ్ చేస్తే 2 bridges క్లోజ్ చేస్తే మనకి లెపర్డ్ అనేది అక్కడి వరకు రాదు అని తను కన్ఫర్మ్ అయ్యాడనమాట. ఓకేనా, సో లెపర్డ్ అనేది ఆ సైడ్ ఆఫ్ రివర్ నుంచే వస్తుంది, అక్కడే ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఈజ్ BADC, దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ arrangement of these jumbled sentences. Okay, next question చూద్దామండి. next question is select the most appropriate antonym of the underlined word. ఓకేనా, మనం ఏం కనుక్కోవాలి అంటే అబ్ట్యూజ్ అనేది అండర్లైన్ వర్డ్ కదా, ఈ అబ్ట్యూజ్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ వచ్చేసి ద పేషెంట్ ఫౌండ్ ద డాక్టర్ టు బీ అబ్ట్యూజ్ అండ్ డిస్ట్రాక్టెడ్ బై కాన్స్టెంట్ కాల్స్ ఆన్ హిస్ ఫోన్ అనమాట. ఓకేనా, ఇక్కడ అబ్ట్యూజ్కి మనం ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. అబ్ట్యూజ్ అంటే స్లో టు అండర్స్టాండ్. సో ద పేషెంట్ ఫౌండ్ ద డాక్టర్ టు బీ స్లో టు అండర్స్టాండ్ అండ్ డిస్ట్రాక్టెడ్ అంటే తను డిస్ట్రాక్ట్ అవుతుందన్నమాట, డైవర్ట్ అవుతుందన్నమాట బై కాన్స్టెంట్ కాల్స్ ఆన్ హిస్ ఫోన్, తన ఫోన్ వల్ల. ఓకేనా, ఓకే. ద పేషెంట్ ఫౌండ్ ద డాక్టర్ టు బీ అబ్ట్యూజ్ అండ్ డిస్ట్రాక్టెడ్ బై కాన్స్టెంట్ కాల్స్ ఆన్ హిస్ ఫోన్ అంటే ఏమంటున్నారంటే డాక్టర్ చాలా స్లోగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే తన ఫోన్ కాల్స్ వల్ల తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు, డైవర్ట్ అవుతున్నాడు అని పేషెంట్ అనుకుంటున్నాడు అనమాట. సో యాస్ట్యూట్ అంటే ఏంటి? అబ్ట్యూజ్ అంటే స్లో టు అండర్స్టాండ్, యాస్ట్యూట్ అంటే యాక్టివ్ ఆర్ షార్ప్ అంటే చాలా ఈజీగా గ్రాస్పింగ్ చేసుకోవడం అనమాట. ఒబేస్ అంటే ఏంటండి? చాలా లావుగా ఉండడం అనమాట, రిలేటెడ్ టు ఒబేసిటీ ఆర్ ఫ్యాట్. బ్యానల్ అంటే నాట్ నార్మల్ అనమాట, అబ్నార్మల్. ఓకే, అబ్సోలీట్ అంటే ఏంటంటే ఓల్డ్ అని అర్థం అనమాట. సో మనకి అబ్ట్యూజ్ అంటే ఏమన్నారు? స్లో టు అండర్స్టాండ్. అస్ట్యూట్ అంటే షార్ప్ అండ్ యాక్టివ్ అంటే ఈజీగా తను గ్రాస్ప్ చేసుకోగలదన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, దట్ ఈస్ అస్ట్యూట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఈస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్, సెలెక్ట్ నో సబ్స్టిట్యూషన్. ఓకే, మనకి ఇచ్చిన అండర్లైన్డ్ వర్డ్కి ఏదైనా మనము ఎర్రర్ ఉందా, ఎర్రర్ ఉంటే మనం ఏది ఎర్రర్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ లేదు అనుకోండి, అప్పుడు నో ఎర్రర్ అని ఇచ్చారు కదా, దట్ ఈస్ నో సబ్స్టిట్యూషన్ అనేది మనం చూస్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సెంటెన్స్ చూద్దాం. హీ వాజ్ సో క్యూరియస్ దట్ హీ రోజ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద మీటింగ్. తను చాలా క్యూరియస్, యాంగ్జైటీగా ఉన్నాడనమాట నేర్చుకోవాలని. దట్ హీ రోజ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద మీటింగ్. హీ రోజ్ కాదు, అది ఇక్కడ ఏం రాయాలి అంటే హీ raised, that he raised many questions in the meeting. తను చాలా క్వశ్చన్స్ని మీటింగ్లో రైజ్ చేశాడు అని అర్థం అనమాట. ఓకేనా, రైజ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. ట్రాన్సిటివ్ వర్బ్కి ఖచ్చితంగా మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. రోజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. రోజ్ అనే వర్బ్కి మనకి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకి ఏం రావాలి? రైజ్డ్ అనేది రావాలి. సో రైజ్డ్ అనేది ట్రాన్సిటివ్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ అనేది అవసరం అనమాట. రోజ్కి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. ఓకే, సో మనకి ఇక్కడ ఏం రావాలి? హీ వాజ్ సో క్యూరియస్ దట్ హీ రైజ్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇక్కడ మనం టెన్స్ చూసుకున్నా కూడా ఇన్ ద మీటింగ్లో అని చెప్తున్నారనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎట్లయినా పాస్ట్ టెన్స్గానే ఉంటుంది కాబట్టి రోజ్ అనేది పాస్ట్ టెన్స్ కాదు, రైజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి ఆన్సర్ ఈజ్ దట్ హీ రైజ్డ్ మెనీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా,
రేజ్ అరౌజ్డ్ అనేది రాదండి ఇక్కడ, రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate option to substitute the underlined segment in the given segment అన్నమాట. ఓకేనా, మనకి ఇచ్చిన అండర్లైన్డ్ సెగ్మెంట్కి కరెక్ట్గా ఏది అప్రోప్రియేట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యారోలీనా ఓపెన్డ్ ఏ సేవింగ్స్ అకౌంట్ టు సేవ్ మనీ ఫర్ లాటర్ అంటే మనీ ఫర్ లాటర్ అంటే ఫ్యూచర్ యూజ్ కోసం తను సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంది అని చెప్తున్నారనమాట. సరే, ఓకే, మనీ ఫర్ లాటర్ అంటే ఫ్యూచర్ యూజ్ కోసం మనీని సేవ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే ఫర్ ఏ రెయినీ డే అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఏ రెయినీ డే. షీ హ్యాస్ ఓపెన్డ్ ఏ సేవింగ్స్ అకౌంట్ టు సేవ్ మనీ ఫర్ ఏ రెయినీ డే అని చెప్పొచ్చు అనమాట. ఫ్యూచర్ యూజ్ కోసం సేవ్ చేసుకునేటప్పుడు మనం ఒక ఎడియం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఫర్ ఏ రెయినీ డే అనేలాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఎప్పుడైనా మనం ఫ్యూచర్ యూజ్ కోసం మనీ సేవ్ చేసుకుంటే దాన్ని ఒక ఇడియమాటిక్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే సేవ్డ్ ఫర్ ఏ రెయినీ డే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద గివెన్ వర్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇచ్చిన సెంటెన్స్కి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఏ సిమిలారిటీ బిట్వీన్ లైక్ ఫీచర్స్ ఆఫ్ టూ థింగ్స్ ఆన్ విచ్ ఎ కంపారిజన్ మే బీ బేస్డ్. ఓకేనా, ఒక 2 ఫిగర్స్ ఉంటాయండి, దాంట్లో సేమ్ లైక్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం కంపారిజన్ అనేది చేస్తాం. దాన్ని మనం ఏమంటాము అని అంటున్నారనమాట. సో సిమిలారిటీస్, అనాలజీ అంటే కంపారిజన్ బిట్వీన్ సిమిలారిటీస్ అన్నమాట. సిమిలారిటీస్ మధ్య కంపారిజన్ని అనాలజీ అని అంటాం అనమాట. ఓకేనా, అమాల్గమేషన్ అంటే అమాల్గమేషన్ అంటే ఏంటంటే మెర్జింగ్ ఆఫ్ 2 or more into 1 అనమాట. మెర్జింగ్ ఆఫ్ 2 or more things into 1 thing. 2 లేక 3 థింగ్స్ని 1 థింగ్ లాగా మెర్జ్ చేస్తే దాన్ని అమాల్గమేషన్ అని అంటాం అనమాట. ఎపతి అంటే ఏంటి అంటే నాట్ ఇంట్రెస్టెడ్, ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఎపతి అని అంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ అంబిగ్యూటీ. అంబిగ్యూటీ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ హ్యాస్ మోర్ దాన్ 1 పాసిబుల్ మీనింగ్. ఓకే, 1 పాసిబుల్ మీనింగ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అంబిగ్యూటీ అని అంటాం అనమాట. ఒకటి కంటే ఎక్కువ పాసిబుల్ మీనింగ్స్ ఉంటే దాన్ని అంబిగ్యూటీ అని అంటాము. ఓకే, అనాలజీ అంటే ఏంటి అంటే కంపారిజన్ బిట్వీన్ సిమిలారిటీస్. అదే కదా అడిగింది ఇక్కడ. ఈ సిమిలారిటీ బిట్వీన్ లైక్ ఫీచర్స్ ఆఫ్ 2 థింగ్స్ ఆన్ విచ్ కంపారిజన్ మే బీ బేస్డ్. కంపారిజన్ బేస్ చేసి ఒక సిమిలారిటీస్ లైక్ ఫీచర్స్ మధ్యలో కంపారిజన్ బేస్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే అనాలజీ అని అంటాం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డు నాట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం అనమాట. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్డ్ ఈడియంకి మనం కరెక్ట్ మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డు నాట్ బీట్ అబౌట్ ద బుష్ వెన్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే. బీట్ అబౌట్ ద బుష్ అనే దానికి మనము అండర్లైన్ చేసి పెట్టారు. ఓకే, బీట్ అబౌట్ ద బుష్ అనే ఇడియంకి మనం కరెక్ట్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. బీట్ అబౌట్ ద బుష్ అంటే ఏంటంటే కరెక్ట్గా పాయింట్కి రాకపోవడం అనమాట, ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. తిరిగి చెప్తాము అంటాం కదా, అలా చెప్పడం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, డు నాట్ బీట్ ద బుష్ వెన్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే. నీకు ఏమైనా చెప్పాలి అనిపించినప్పుడు నువ్వు తిరిగి ఇండైరెక్ట్గా చెప్పకు, డైరెక్ట్గా చెప్పు అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈస్ to avoid giving a definite answer on position. This is the answer. To try to influence, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రాంగ్. టు షిఫ్ట్ బ్లేమ్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళ మీద నింద వేయడం, రాంగ్. టు ఆర్గ్యూ అంటే గొడవ పడ్డం అనమాట. సో ఆన్సర్ ఈస్ టు అవాయిడ్ గివింగ్ ఎ డెఫినెట్ ఆన్సర్ ఆన్ పొజిషన్ అనమాట, అంటే తప్పించుకోవడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాస్టిట్యూట్ అనేది కరెక్ట్ అండి, విచ్ ఈజ్ యాక్టివ్ ఆర్ షార్ప్ అనమాట. ఓకే, అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే కంప్లీట్. ఓకేనా, అబ్ండెన్స్,
ABU అనమాట. అబండెన్స్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ అని అర్థం. ప్లెంటీఫుల్, ఓకేనా. అబండెన్స్ అంటే ఎక్కువగా అని అర్థం అనమాట. సో మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 4, దట్ ఈస్ అబండెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ మనకి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో సెంటెన్స్ ఈస్ ద మనీ పెయిడ్ టు ఫార్మర్ వైఫ్, హస్బెండ్ ఆర్ పార్ట్నర్ వెన్ ద మ్యారేజ్ ఈజ్ ఎండెడ్. మ్యారేజ్ ఎండ్ అయిన తర్వాత మనం ముందున్న వైఫ్కి మనీ పే చేస్తే దాన్ని ఏమంటాము అంటే ఎలిమోనీ అని అంటాం అనమాట. ఓకేనా, మ్యారేజ్ని ఎండ్ చేసుకున్న తర్వాత వైఫ్కి ఇచ్చే మనీని ఎలిమోనీ అని అంటాం అనమాట. కాంపెన్సేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా మనం పగలగొట్టినప్పుడు కానీ ఏదైనా మన ఫాల్ట్ ఉండి మనం డబ్బులు ఇస్తే ఓకే, దాన్ని కంపెన్సేషన్ అంటాం. సో రీకంపెన్స్ అంటే ఏంటి అంటే మనము ఎవరికైనా ఒక రివార్డ్ కానీ మనీ కానీ ఓకేనా ఏదైనా గిఫ్ట్గా ఇస్తే దాన్ని రీకంపెన్స్ అని అంటాం అనమాట. మెయింటెనెన్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక ప్లేస్ని కానీ గుడ్ కండిషన్లో ఉంచడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, దాన్ని మెయింటెనెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా, సో వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ మ్యారేజ్ తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని ఎలిమోనీ అని అంటాం. దట్ ఈస్ ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, select the option that can be used as a one word substitute for the given group of words అన్నమాట. ఓకేనా, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వ్యాన్లో ట్రావెల్ అయితే ఏమంటారు దాన్ని? జిప్సీస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. దే డు నాట్ హ్యావ్ హౌస్ అనమాట. డెఫినెట్ ఇల్లు అనేది వాళ్ళకు ఉండదు. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. నెక్స్ట్ క్యారవాన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్. ఓకేనా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్ ఈజ్ కాల్డ్ ఏ క్యారవాన్ అనమాట. బ్రూడ్ అంటే యంగ్ బర్డ్స్ ఉంటాయి కదా, యంగ్ బర్డ్స్ అన్నీ గ్రూప్ ఆఫ్ యంగ్ బర్డ్స్ బిలాంగ్ టు ద సింగిల్ పేరెంట్. ఓకేనా, ఒకే పేరెంట్కి చెందిన గ్రూప్ ఆఫ్ యంగ్ బర్డ్స్ని ఏమంటామంటే మనం బ్రూడ్ అని అంటామన్నమాట. కాన్స్టిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక రికగ్నైజ్డ్ షేప్లో ఉంటాయి, దాన్ని ఏమంటామంటే కాన్స్టిలేషన్ అని అంటాం అనమాట. సో మన ఆన్సర్ ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్. వ్యాన్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ అవుతుంటే దాన్ని మనం క్యారవాన్ అని అంటాం అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఇక్కడ మనకి సెంటెన్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్గా ఉంది కదా, ఈ సెగ్మెంట్స్ని మనం ఎక్కడ ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఐ థింక్ జర్మీ విల్ నాట్ హ్యావ్ సేవ్ enough money by the time the year ends. I think Jeremy will not have save. Will not have అని వచ్చినప్పుడు will not కానీ shall not have కానీ వచ్చినప్పుడు మనకు వచ్చే వర్బ్ ఎలా ఉండాలంటే V3 ఫామ్లో ఉండాలి, ఆర్ పాస్ట్ పార్టిసిపల్ అంటే లాస్ట్ ఫామ్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. సో will not have saved is the correct అనమాట. will not have saved enough. So answer is option 2 అనమాట. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దట్ ఈజ్ క్లాస్ టెస్ట్. క్లాస్ టెస్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ద డాష్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అనమాట. ద డాష్ ఆఫ్ బర్డ్స్, ద అసార్మెంట్. అసార్మెంట్ అంటే ఏంటి? వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. వేరియబిలిటీ అంటే ఏంటంటే ఎబిలిటీ టు చేంజ్ అనమాట.
మల్టిట్యూడ్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అని అర్థం అనమాట. ఓకేనా, లార్జ్ నంబర్ అని. ఓకే, డైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ డైవర్సిటీ అంటే. ఓకేనా, చూడండి, ద డైవర్సిటీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద variety of different birds is one of the most fascinating aspects of natural world. Natural world లో చాలా different types of birds ఉండేది చాలా fascinating aspect అన్నమాట. ఓకేనా, from the soaring flight of eagles to the colorful plumage of parrots, birds have evolved a wide range of dash to survive and thrive in their environments. ఈగల్ నుండి ప్యారెట్స్ వరకు బర్డ్స్ అనేవి చాలా ఎవాల్వ్ చేసుకున్నాయి అన్నమాట. ఓకేనా, ఈగల్ నుండి ప్యారెట్ వరకు చాలా సర్వైవ్ అవ్వడానికి, అవి బ్రతకడానికి చాలా ఏం ఎవాల్వ్ చేసుకున్నాయి? ఫెయిల్యూర్స్ అంటే డిఫీట్ అనమాట, స్ట్రాటజీస్ అంటే ప్లాన్స్, షార్ట్ కమింగ్ అంటే వీక్నెస్, బలహీనతలు. సో ఆన్సర్ ఏంటి? స్ట్రాటజీస్ అనమాట. ప్లాన్స్ అవి ఎలా బ్రతకాలి, ఈగల్ దాని క్లైమాటిక్ కండిషన్స్లో దాని ఎన్విరాన్మెంట్లో అదే ఎలా బ్రతకాలి, లేకపోతే ప్యారెట్స్ ఎలా బ్రతకాలి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ దాని క్లైమాటిక్ కండిషన్స్లో ఎలా బ్రతకాలి అనే స్ట్రాటజీస్ని అది బిల్డ్ చేసుకుందన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ అడాప్టేషన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ సమ్ బర్డ్స్ టు మైగ్రేట్ ఓవర్ వాస్ట్ డిస్టెన్సెస్. ఒక మోస్ట్ రిమార్కబుల్ అడాప్టేషన్, మోస్ట్ రిమార్కబుల్ ఏమంటాం స్ట్రాటజీ ఏంటంటే, కొన్ని బర్డ్స్ చాలా వాస్ట్ డిస్టెన్సెస్, చాలా ఎక్కువ డిస్టెన్సెస్ అనేది మైగ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా, like the travel crossing oceans and continents to reach their breeding or wintering grounds అన్నమాట. ఓకేనా, అవి ఓషన్స్ కాంటినెంట్స్ కూడా క్రాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే బ్రీడింగ్ అంటే దాని క్లైమాటిక్ కండిషన్స్లో దానికి బ్రీడింగ్ కరెక్ట్గా అవుతుంది అనమాట. సో అలా దాని స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకుంటాయి. హౌఎవర్ మెనీ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫేసింగ్ థ్రెట్స్ టు దేర్ సర్వైవల్ సచ్ యాజ్ హ్యాబిటేట్ లాస్, క్లైమేట్ చేంజ్. కొన్ని బర్డ్ స్పీసీస్ అనేవి చాలా సర్వైవల్కి, బ్రతకడానికి చాలా థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాయన్నమాట. ఎందుకంటే హ్యాబిటేట్ లాస్ అంటే మనం చెట్లు అంటే అడవులు అన్నీ కొట్టేస్తున్నామన్నమాట. సో అవి ఎక్కడ ఉండడానికి లేదు. క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. అండ్ డాష్ బై హ్యూమన్స్. సేఫ్ గార్డింగ్ అంటే ప్రొటెక్టింగ్ అన్నమాట. ప్రిజర్వేషన్ అంటే కూడా ప్రొటెక్ట్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే యూజ్. మైగ్రేషన్ అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడాన్ని మైగ్రేషన్ అని అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. మన యూజ్ కోసం, మన చెట్లు నరికి మనం ఆ ప్లేస్ యూజ్ చేసుకోవడం కోసం మనకి బర్డ్స్కి హ్యాబిటేట్ లేకుండా చేస్తున్నాం అనమాట మనము. సో ఎక్స్ప్లాయిట్. 23rd one is exploitation. Next one, in response, conservation efforts have been put in place to protect these birds and their habitats. Okay, ఇవన్నీ జరగడం వల్ల కన్జర్వేషన్, బర్డ్ కన్జర్వేషన్, ఫారెస్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, కన్జర్వేషన్ వాళ్ళు ఇట్లా బర్డ్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. దిస్ మైట్ ఇన్వాల్వ్ క్రియేటింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, రీస్టోరింగ్ డీగ్రేడెడ్ హ్యాబిటేట్స్ ఆర్ రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ అదర్ హార్మ్ఫుల్ కెమికల్స్. మనం ఇట్లాంటి కన్జర్వేషన్, బర్డ్ కన్జర్వేషన్ లాగా పెట్టడం వల్ల మనము పెస్టిసైడ్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ యూజ్ చేయడం తగ్గించవచ్చు అనమాట. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ బర్డ్ కన్జర్వేషన్ ఈజ్ డాష్ పాపులేషన్స్ టు ట్రాక్ చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ ఐడెంటిఫై ఎమర్జింగ్ థ్రెట్స్ అనమాట. ఈజ్ డాష్ పాపులేషన్స్ టు ట్రాక్ చేంజెస్ అంటే నెగ్లెక్టింగ్ అంటే ఏంటంటే నాట్ రెస్పాండింగ్ అని అర్థం అనమాట. మానిటరింగ్ అంటే ఎగ్జామినింగ్ ఆర్ లుకింగ్ ఓవర్ అని అర్థం అనమాట. ఓవర్ లుకింగ్ అంటే ఏంటంటే నెగ్లెక్టింగ్, ఫర్గెటింగ్ అంటే మర్చిపోవడం అనమాట. సో ఆన్సర్ ఈజ్ మానిటరింగ్. అది గమనిస్తూ ఉంటారనమాట. పాపులేషన్ చేంజెస్ కానీ ఏమైనా ఎమర్జింగ్ థ్రెట్స్ ఉంటాయా అని. దిస్ కెన్ బి డన్ త్రూ సిటిజన్ సైన్స్ ప్రోగ్రామ్స్ వల్ల ఇది చేయొచ్చు, ఆర్ త్రూ మోర్ ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ లెడ్ బై కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్. అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ బర్డ్స్ అండ్ దేర్ హ్యాబిటేట్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ద బర్డ్ దెమ్సెల్వ్స్. బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడానికే కాదనమాట,
బట్ ఆల్సో ఫర్ బ్రాడర్ ఎకోసిస్టమ్ని పెంచుకోవడానికి మనం ఈ కన్జర్వేషన్ బర్డ్ సిస్టమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎకోసిస్టమ్స్ బ్రాడర్ అవ్వడానికి. అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అండ్ ద మెనీ బెనిఫిట్స్ దీస్ ఎకోసిస్టమ్స్ ప్రొవైడ్ టు హ్యూమన్స్ సచ్ యాజ్ క్లీన్ ఎయిర్ అండ్ వాటర్. అంటే బర్డ్స్ వల్ల మనకి క్లీన్ ఎయిర్, వాటర్ అండ్ ఏం అవ్వచ్చు, రిక్రియేషనల్ ఆపర్చునిటీస్. అంటే మనము ఎంజాయ్ చేయడానికి కొన్ని ఆపర్చునిటీస్ అన్నమాట. అంటే ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, కన్జర్వేషన్ బర్డ్ శాంక్చురీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి రిక్రియేషన్కి పనికి వస్తాయన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.